ప్రియమైనటువంటి గ్లోరియస్ సంఘ సభ్యులకు అలాగే ఈరోజు ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం వినే ప్రతి సహోదరి సహోదరులకు కూడా యేసుక్రీస్తు నామమున పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వ్యాఖ్యానం చేసిన చిన్న పాట దేవుని ఆరాధించుకుందాం. దానికి ముందు ఒక చిన్న ప్రార్థన మరి సహోదరి విజయ పాడి వినిపిస్తారు, ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం ఆరాధనకు వెళ్దాం. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకున్నాను. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడ తండ్రి, మీ పాదాలకు వందనాలు కృతజ్ఞతలు ప్రభా. ఆయా యొక్క సమయంలో తండ్రి ప్రభా ప్రకటన గ్రంథ వ్యాఖ్యానం తేవా ప్రభా మరి రికార్డింగ్ చేయించుంటుండగా ప్రభా మీరే సమస్త విషయములు సహాయం చేయండి ప్రభా. మీ యొక్క అభిషేకంతో నీకు దాసుని నింపండి తండ్రి ప్రభా. ఇది విని వారందరికీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా తండ్రి మరింతగా మీలో బలపడటానికి దేవా మరి మీ యొక్క రాకడ కొరకు ప్రతి మీ యొక్క బిడ్డ సిద్ధపరచబడటానికి నాయన కృప చూపించి సహాయం చేయండి తండ్రి. నాయన మరి ఇదిగో తండ్రి మరి ఈ యొక్క సమయము తండ్రి ఆదరించి అంతం వరకు మీరే ఉండి నడిపించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని అయ్యా. మరి ఏసై రక్తం నాయన ప్రతి నాయన ఇక్కడ ప్రతి ఎక్విప్మెంట్ను ప్రోక్షిస్తున్నాం దేవా. మరి ఈ యొక్క బిడ్డలందరిపైన కూడా ప్రభా పరిశుద్ధాత్మ దేవా మీరే ఉండి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. యెహోవా నీవే నాకు కేడెము, నా అతిశయము, నా తలనెత్తు వాడవు. యెహోవా నీవే నాకు కేడెము, నా అతిశయము, నా తలనెత్తు వాడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా తలనెత్తు వాడవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, నా తలనెత్తు వాడవు. యెహోవా నీవే నాకు కేడెము, నా అతిశయము, నా తలనెత్తు వాడవు. యెహోవా నీవే నాకు కేడెము, నా అతిశయము, నా తలనెత్తు వాడవు. నా తలనెత్తు వాడవు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం, సర్వోన్నత ఆశీర్వాదం నీకే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్. మరి యొక్కసారి ప్రియ సంఘమునకు మరి ప్రకటన గ్రంథ వ్యాఖ్యానంలో పాల్గొనే ప్రతి సహోదరి సహోదరిని కూడా యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను.
మనము 11వ లేదా 14వ అధ్యాయం వరకు ప్రకటన వ్యాఖ్యానము నేర్చుకున్నాం. ఈరోజు 2 అధ్యాయాలు నేర్చుకుంటాం. 15వ అధ్యాయము అలాగే 16వ అధ్యాయం కూడా, ఎందుకంటే 15వ అధ్యాయం చాలా చిన్నది. 2 కలిపి నేర్చుకుందాం. ఇక్కడ ప్రత్యేకంగా 7 పాత్రల దేవుని యొక్క ఉగ్రత గురించి నేర్చుకునబోతున్నాం. అయితే కొన్ని నేర్చుకున్న విషయాలు గుర్తు చేసుకుందాం. మనము చూసినప్పుడు వాక్యంలో 11వ అధ్యాయంలో మరి 2 సాక్షులు రావడం, అలాగే వారు చనిపోవడం, తిరిగి లెగటం, వెళ్ళిపోయిన తర్వాత 7వ బూర ఊదబడింది. 7వ బూర ఊదబడింది. దానికి ముందు ఏం చెప్పబడి ఉంటుందంటే 2 తెగుళ్ళు వెళ్ళిపోయాయి, 3వది వస్తుంది. ఈ 3వది మొత్తం వచ్చే 7 పాత్రల నుంచి వచ్చే తెగుళ్ళన్నీ కూడా 3వ దాంట్లో లెక్క వస్తాయి. కాబట్టి అలాగే 11వ అధ్యాయం తర్వాత 11 అయిపోయిన తర్వాత మనం చూసింది ఏంటంటే స్త్రీ, గర్భంతో ఉన్న స్త్రీ, అది ఇశ్రాయేలు దేశం నేర్చుకున్నాం. దాని తర్వాత మరి సముద్రం నుంచి వచ్చినటువంటి మృగము, తర్వాత భూమి మీద నుంచి వచ్చినటువంటి మృగము, ఆ మృగాలు 2 గురించి నేర్చుకున్నాం. దాని తర్వాత మరి 14లో మనం చూసినప్పుడు అది 13లో అయిపోయింది. 14లో మనము చూసినప్పుడు ఏం నేర్చుకున్నామంటే గతసారి మనము ప్రత్యేకంగా 144,000 మంది దేవుని యొక్క సువార్థికులు, వారి గురించి, వారు ఎలాగ పరలోకంకి వెళ్ళారో నేర్చుకున్నాం. అలాగే 3 దూతలు వచ్చి 3 ముఖ్యమైనటువంటి విషయాలను లేకపోతే మరి వారు ప్రకటించటము, సువార్త ప్రకటించడం, దూతల ద్వారా సువార్త ప్రకటించడం కూడా మనం చూస్తున్నాము. ఇవన్నీ అయిపోయాయి. అయితే ఇప్పుడు మనము 15వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఇక్కడ మనకు ఏం తెలుగుతుందో, ఇది ఒక తెగుళ్ళు, అంతిమ 7 తెగుళ్ళు, వాటి యొక్క సిద్ధపాటును కూర్చిన సూచన ఇవన్నీ కనబడుతున్నాయి. సో అక్కడి నుంచి నేర్చుకుందాం. దానికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. సమస్త మహిమకు ఘనతకు అర్హుడైన మా తండ్రి, ప్రకటన గ్రంథము నీ బిడ్డలు, నీ విశ్వాసులు చదివి నేర్చుకొని రాబోయే దినములలో జరిగే మీ యొక్క ప్రణాళికను అర్థము చేసుకొని దాని ప్రకారంగా వారి జీవితమును వారు సరిదిద్దుకొనొచ్చు నీ యొక్క రాకడ కొరకు, అలాగే మరి సంఘం యొక్క ఎత్తబట్టు కొరకు ఎదురు చూచుచు మరి పరిశుద్ధ జీవితం జీవించడానికి ఇవి మాకు నేర్పించున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఆ విషయాలు మరి అనేకులకు అర్థం కానటువంటి పరిస్థితిగా ఉంటుంటారు. అయితే నీ నేర్పింది ఏది కష్టం కాదండి. చక్కగా చదివి నేర్చుకున్నట్లయితే నీ యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా సమస్తం నేర్చుకునవచ్చును. వినే బిడ్డలకు వినే జ్ఞానంను, అర్థం చేసుకునే జ్ఞానం ఇచ్చి మాట్లాడుచున్న నాకు కూడా స్పష్టమైనటువంటి భాషను మాటలను ఇచ్చి నేర్పించాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం ఇప్పుడు చిన్నగా వ్యాఖ్యానానికి వెళ్ళిపోదాం. ఈ అంతిమ 7 తెగుళ్ళు సిద్ధపాటు సూచన ఇక్కడ కనబడుతుంది. 15వ అధ్యాయము మరి 1వ వచనము, మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు, వీటితో దేవుని కోపము సమాప్తమాయెను అని చెప్తూ వచ్చారు. మరి దాని తర్వాత 2వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏం కనబడుతుందంటే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఇదన్నీ సూచనలో కనబడుతున్నాయి. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారే ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచినట్టు చూచితిని. నేను పునరుద్ధరణ గురించి గతసారి కూడా మెన్షన్ చేశాను. మరి హానోకు పునరుద్ధరణ నుంచి, లేకపోతే ఆరోహణం అవుట దగ్గర నుంచి తర్వాత యేసుక్రీస్తు, ఏలియా తర్వాత యేసుక్రీస్తు తాను స్వయంగా ఆరోహణం అవటము, తర్వాత సంఘం ఎత్తబట్ట గురించి నేర్చుకున్నాం. గతసారి 144,000 మంది కూడా వారు కూడా ఆరోహణమై మరి దేవుని సంత చేరినట్లు. అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మృగము అంటే ఆ యొక్క అంత్యక్రీస్తు. మరి అంత్యక్రీస్తు
ఏమి చేశాడంటే అందరూ కూడా తన పేరును కానీ తన పేరునకు సంబంధించిన సంఖ్యను కానీ ముద్ర వేయించుకోవాలి. వేయించుకోకపోతే వారిని మరి నానా హింస పెట్టి చంపేవాడు. దాంట్లో అందరూ వేయించుకుంటారు. వేయించుకోని వారు ఎవరంటే, ఎవరికైతే ఈ యొక్క ముద్రను వేయించుకున్న వారికి పరలోకములో ఎటువంటి స్థానం ఉండదు అని ముందు నేర్చుకున్నవారంటే మీరు, మనం అందరికీ తెలుసు, ఆ అంత్య దినాల్లో ఆ యొక్క ఇద్దరు ప్రవక్తలు, తర్వాత 144 వేల మంది చెప్పినటువంటి సువార్తలో కూడా దీని గురించి చెప్తారు. మనం ఆ ముద్ర వేయించుకోకూడదని చెప్పినప్పుడు ఆ సువార్తని నేర్చుకున్న వారు ఎలాగైనా సరే ఆ ముద్ర వేయించుకోకూడదని తమ కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దాంట్లో చాలామంది మరి తప్పకుండా విజయము సంపాదిస్తారు. వారిని గురించి ఒక 2వ వచనం రాయబడింది. అక్కడ ఏం రాయబడింది? అగ్నితో కలిసిన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచి తిని, ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారున్నారు. దేవుని వీణులు గలవారే ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచి ఉండడం చూచింది. ఇది పరలోకంలో ఉన్నటువంటి ఒక దృశ్యం అండి. అంటే వీరు కూడా పరలోకానికి చేరిపోయారని అర్థం. ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, చాలా విషయాలు బైబిల్లో రాయబడలేదు. అయితే మన అర్థం ఈ యొక్క వాక్యం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ అంతం వచ్చే ముందు వీరు కూడా చేరారు. తర్వాత వీరు ఏమి చేస్తూ ఉంటారంటే, వీరు అక్కడున్న వారు ఏం చేస్తారంటే 3వ వచనం చదువుకుందాం. వారు ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములను సత్యములునై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడెవడు, నీ నామము మహిమపరచని వాడెవడు, నీ న్యాయ విధులు పరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేస్తుందని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తన పాడుచున్నారు. మోషే ఒక కీర్తన పాడతాడు. ఎప్పుడంటే వారు ఎర్ర సముద్రము దాటి వచ్చిన తర్వాత కీర్తన పాడతాడు. అక్కడ మీరు అది మా కాలంలో చూసుకునవచ్చును. ఆ కీర్తన పాడతారు. ఆ కీర్తన అలాగే గొర్రెపిల్ల కీర్తన ఇప్పుడు మనం ముందు చదివామే ఆ యొక్క వాక్యముల 3-4 వచనాల్లో. ఆ వాక్యముల ప్రకారంగా వారు ఆ పాట చెప్పబడిన మాటలను వారు ఎత్తి పాడుచు దేవుని స్తుతించుచున్నారు. ఎవరైతే ఈ యొక్క అంత్యక్రీస్తులతో మృగముని చెప్పామే, మృగమును వానిని గెలిచి వాని యొక్క ముద్ర వేయించుకోకుండా వీరందరూ హతసాక్షులైన వారు, తమ ప్రాణమును సైతము సమర్పించారు. ఏమైనా సరే మమ్మల్ని చంపినా ఏమి చేసినా నీ ముద్రను మేము వేయించుకోము అని నిలబడినటువంటి వీరు గొప్ప విజయం పొందినటువంటి వారు. హల్లెలూయా. వారిని బట్టి దేవునికి మహిమ ఘనత కలుగును గాక. వారే కీర్తన పాడతారు. ఎందుకంటే వారి యొక్క విజయం వారు చూశారు, దేవుని యొక్క ఘనతను చూశారు, దేవుని గొప్ప కార్యం చూశారు, పరలోకం వెళ్ళటం అనుభవించారు. మరి దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అటు తర్వాత 15వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి. 7 తెగుళ్ళు పట్టుకునే దూత ఇక్కడ కనబడుచున్నారు. 5వ వచనము. అటు తర్వాత నేను చూడగా సాక్ష్యపు గుడారం సంబంధమైన ఆలయంలో పరలోకమందు తెరవబడెను. ఆలయము పరలోకమందు తెరవబడెను. 6వ వచనము. 7 తెగుళ్ళు చేత పట్టుకొని ఉన్న ఆ 7 దూతలు నిర్మలమును ప్రకాశమానమునైన రాతిని ధరించుకొని రొమ్ముల మీద బంగారు దట్టీలు కట్టుకుని వారే ఆ ఆలయంలో నుండి వెలుపలికి వచ్చేది. ఇది ఆఖరుగా జరిగే ఒక మరి మహత్కార్యం. ఇది దేవుని యొక్క అంతిమ కోపము మరి ఆయన చూపించబోతున్నాడు ఈ యొక్క 7 పాత్రల ద్వారా. ఈ 7 పాత్రను 7 దూతలు పట్టుకొని సాక్ష్యపు గుడారము పరలోకములో ఉన్నది. అదే సాక్ష్యపు గుడారాన్ని మరి దేవుడు మోషేకి చూపించాడు. అదే పరలోకంలో ఉన్నది, దేవుని సన్నిధిలో ఉంటుంది. ఆ గుడారంలోంచి వీరు వచ్చారు. వచ్చిన తర్వాత వారు ఏం చేస్తారో చూద్దాం. 7వ వచనం. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి
యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండి ఉన్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. అక్కడ దేవుని సందులో 4 జీవులు ఉన్నాయని మనం నేర్చుకున్నాం కదా, 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఆ 4 జీవులలో ఒక జీవి వచ్చి వారందరికీ కూడా మరి ఆ దేవుని కోపముతో నిండి ఉన్నటువంటి 7 బంగారు పాత్రలను కూడా ఆ దూతలకు ఆయన పంచిపెట్టి ఇచ్చాడు. 8వ వచనం చదువుకుందాం. అంతటా దేవుని మహిమ నుండి ఆయన శక్తి నుండి వచ్చిన పొగతో ఆ ఆలయము నింపబడినందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తియగు వరకు ఆలయమందు ఎవడను ప్రవేశింపజాలకపోయాను. ఇక్కడ ఈ మాట చదువుతుంటే ఏమర్థమవుతుంది అంటేనండి, ఈ ఆఖరణ వచ్చే 7 తెగుళ్ళు ఒకదాని తర్వాత ఒకటి వచ్చేస్తాయి భూమి మీదకి. ఇది ఎప్పుడు వస్తాయి అని మీకు ప్రశ్న ఇస్తున్నప్పుడు మీకు చెప్తాను మొదటే. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడున్నామో అది చెప్తాను. ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఏ పరిస్థితిలో ఉన్నామంటే, ఈ యొక్క అంత్యక్రీస్తు యొక్క 7 సంవత్సరముల కాలములో 3.5 సంవత్సరం కాలములు పూర్తి అయిపోయాయి. ఆ 3.5 సంవత్సరములలో ఆ 144,000 మంది ఆ దేవుని యొక్క సేవకులు, ఇశ్రాయేలు లేకపోతే యూదుల నుంచి వచ్చినటువంటి ఆ సువార్థికులు దేవుని యొక్క సువార్త పనిచేశారు. అలాగుననే ఆ 2 సాక్షులు వచ్చిన ప్రవక్తలు కూడా ప్రవచనం చెప్పి వారు కూడా తమను పని చేసి ముగించారు. వారు వెళ్ళిపోయారు. దాని తర్వాత అంత్యక్రీస్తు తాను ఇశ్రాయేలు దేశంతో చేసినటువంటి నిబంధనను ఆయన మరి ఏమంటారంటే దానికి వ్యతిరేకంగా చేస్తాడనమాట. కొన్నిసార్లు తెలుగు మాట తొందరగా రావడం లేదు. బ్రేక్స్ ద కవెనెంట్, లేకపోతే ఆ నిబంధనను ఆయన విరగొడతాడు. అది దాని అర్థం. ఆ చేసిన నిబంధనను, ఒప్పందాన్ని ఆయన విడిచిపెట్టేస్తాడనమాట. విడిచిపెట్టి అక్కడ ఆలయంలోనికి వస్తాడు. దేవాలయం కట్టబడి ఉంది. ఆ ఆలయంలోనికి వచ్చి ఆ ఆలయంలో కూర్చొని నేనే దేవుడును, నన్ను పూజించుడి అంటాడు. ఆ యొక్క సమయంలో అబద్ధ ప్రవక్త మనుషులందరినీ కూడా కూడగొట్టి ఈ యొక్క మరి అప్పుడు చనిపోయి తిరిగి లేచాడు అనేటువంటి ఆ వదంతి ఒకటి మొదలుపెట్టి, ఎందుకంటే ఒక చావు దెబ్బ తగిలి తిరిగి బతికాడని నేర్చుకున్నాం కదా గత దినాల్లో. ఇతడు ఎంతో గొప్పవాడు కాబట్టి ఈయనను మనము ఆరాధిస్తామని ఆ యొక్క అబద్ధ ప్రవక్త అందరికీ చెప్పటము, అందరూ వచ్చి ఆరాధించటము, ఆయనకు ఒక ప్రతిమను పెట్టటము, ఆ ప్రతిమకు వారు ఆరాధన లేకపోతే పూజలు చేయటము చేస్తూ ఉంటారు. అది సమయము. ఆ సమయంలో ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు వారు అర్థం చేసుకుంటారు, వీడు మనతో ఒప్పందం చేశాడైతే మన ఒప్పందాన్ని ఉల్లంఘించాడు కాబట్టి వీడు అసలు మనవాడనుకున్నాము, మనకు వ్యతిరేకి, వీరితో యుద్ధం చేయాలని చాలా యుద్ధం చేయడం మొదలు పెడతారు. అయితే అదే సమయంలో మీరు కొండలకు పారిపోవాలి, లేకపోతే ఎక్కడి నుంచి పారిపోవాలని యేసుక్రీస్తు ప్రవచనంలో చెప్తాడు. 24వ అధ్యాయం మత్తయి సువార్తలో మీరు ఎవరు ఉండకూడదు. ఆ పారిపోయే వారిలో 3వ వంతు మనుషులు ఇశ్రాయేలు వారు పారిపోతారు. అదే ఆ స్త్రీ నుంచి పుట్టినటువంటి వారిని ఆ యొక్క పెట్రా అనే ఊరికి చేర్చడం, అక్కడ దేవుడు వారిని సురక్షితంగా ఉంచడం జరుగుతుంది. అయితే మిగతా 2 వంతుల మంది ఉండి వారితో యుద్ధం చేస్తారు, చాలా రక్తపాతం జరుగుతుంది. దాంట్లో కొంతమంది ఉన్నవారి ఆ యొక్క ముద్ర వేయించుకోమని బలవంతం చేసినప్పుడు వేయించుకోకుండా వారు మరి జయముంది వారు పరలోకానికి వెళ్తారండి. అది పరిస్థితి. ఆ సమయంలో దాని తర్వాత నుంచి ఈ యొక్క సంఘటనలన్నీ జరిగిన తర్వాత దేవుని యొక్క ఉగ్రత ఈ మిగతా 3.5 సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి భూలోకంలో చాలా ధ్వంసము జరిగిపోతుంది, చాలా కష్టాలు జరిగిపోతుంటాయి. మనుషులు మరి భరించలేనటువంటి కష్టాలు ఆ సమయంలో జరుగుతాయి. అవి మనం నేర్చుకోబోతున్నాము ఈ ముందుకు చదివినప్పుడు. ఇప్పుడు మనము దినవృత్తాంతములు, ఇక్కడ మేము దినవృత్తాంతం తీసుకెళ్తాను. ఇక్కడ ఏమి రాయబడిందంటే, ఆ ఆలయము పొగతో నింపబడి నందున ఆ 7 దూతల యొద్ద ఉన్న 7 తెగుళ్ళు సమాప్తి వరకు ఆలయమందు ఎవడును ప్రవేశింపజాలకపోయాను. ఇటువంటి పరిస్థితి ఒకటి. మరి అది రాజులు అంటే సొలొమోను రాజు యెరూషలేము దేవాలయమును కట్టినప్పుడు
ఆ యొక్క పరిస్థితి ఒకటి ఏర్పడింది. అది మీకు దృష్టాంతం చూపించాలని ఆశిస్తున్నాను. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. బూరలు ఊదువారును పాఠకులను ఏక స్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచుండగా గానము చేయగా యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమత్తి యెహోవాదారుడు ఆయన కృప నిరంతరమునని స్తోత్రము చేసిరి. దేవునికి ఒక ఉన్నతమైనటువంటి స్థుతి యాగం ఇక్కడ జరుగుతుందండి. 14వ వచనంలో అప్పుడు ఒక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. అదే మేఘం. వీళ్ళు స్తుతి చేస్తున్నప్పుడు మందిరంలో యెహోవా మేఘంతో నిండిపోయింది. యెహోవా తేజస్సుతో దేవుని మందిరం నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయేది. ఇదే పరిస్థితి పరలోకంలో చూస్తున్నాం. మన పరలోకం ఎప్పుడు వచ్చింది? ఈ యొక్క ఆ దూతలకు ఈ యొక్క 7 పాత్రను ఇచ్చే ముందు మరి ఎవరైతే ఆ యొక్క మృగమును లేకపోతే అంత్యక్రీస్తుని గెలుచుకుని వెళ్ళారు వారు స్తుతించారు. ఏ పాట? మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడి స్తుతించినప్పుడు ఏం జరిగిందంటే దేవుని సన్నిధి అక్కడికి వచ్చింది. మేఘంతో నిండిపోయింది, పొగతో నిండిపోయింది. ఎవరు కూడా దానిలోనికి వెళ్ళలేకపోయారు. ఎక్కడ స్తుతి జరుగుతుందో అక్కడ దేవుని సన్నిధికి వస్తాడండి. ఒకసారి ఒక దృష్టాంతం చెప్తాను. అనేక సంవత్సరాల క్రితం నాకు ఒక మిత్రుడు, ఒక యవనస్తుడైనటువంటి పాస్టర్, ఆయన కొత్తగా వచ్చాడు. ఆయన ఇంకా పరిశుద్ధాత్మ విషయంలో అప్పటికి అనుభవము కలిగి ఉండలేదు. అయితే ప్రార్థన అంటే చాలా ఆసక్తితో ఆయన మాతో కలిసి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ అనుభవం పొందాలని నా యొక్క మిత్రుడు నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను మరి గిటార్ వేస్తూ దేవుని ఆరాధించి ఒక దగ్గరగా 20-25 నిమిషాలు ముగ్గురు కలిసి మోకరించి మోకాళ్ళ మీద దేవుని ఆరాధించి చేతులు పట్టుకునే స్థితిలో మేము మునిగిపోయినప్పుడు సడన్గా ఆ యొక్క సహోదరుడు, ఆ పాస్టర్ అయినటువంటి ఆయన మరి కింద పడిపోయాడు. ఆయనకు ముందు అటువంటి అనుభవం ఎప్పుడు లేకపోయింది. ఆ అనుభవం లేదు. అయితే పడిపోయిన తర్వాత కొంతసేపు ఆయన లెగలేదు. లేచిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే, నేను ఈ యొక్క మనం ఉన్న గదంతా కూడా మేఘముతో పొగతో నిండిపోయినట్టుగా నేను చూస్తూ వచ్చాను, ఎప్పుడు చూడలేదు ఇటువంటిది. ఆయన ఆ రోజు మాతో చెప్పి ఒప్పుకున్నారంటే పరిశుద్ధాత్ముడు తన యొక్క ప్రభావముతో ఆ యొక్క గదిలో దిగి వచ్చారని మేము అర్థం చేసుకున్నాం. మేము కూడా ఆత్మలో మునిగిపోయి ఆ దైవాత్మతో నింపబడి ఆత్మ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ సమయంలో అంటే దేవుని అత్యధికంగా స్తుతించినప్పుడు ఆయన సన్నిధి తప్పకుండా దిగి వస్తాడని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. ఇప్పుడు మరి ఒక్కొక్క దూత ఆ యొక్క తెగుళ్ళ పాత్రలను మరి ఆయన వలకబోచున్నాడు. మన ఒక 15వ అధ్యాయం అయిపోయింది. ఇప్పుడు మనం 16వ అధ్యాయంలోనికి ప్రవేశిద్దాం. 16వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాలు చూద్దాం. ఇప్పుడు మొదటి దూత తెగుళ్ళ పాత్రతో వస్తున్నాడు. 1వ వచనం, మరియు మీరు పోయి దేవుని కోపముతో నిండిన ఆ 7 పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయములో నుండి గొప్ప స్వరము ఆ 7 దేవదూతలతో చెప్పగా వింటిని. ఒక స్వరం చెప్పింది, మీరు వెళ్ళి ఒక్కొక్క పాత్రను కుమ్మరించేయండి అని చెప్పగా 2వ వచనము, అంతటా మొదటి దూత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరింపగా ఆ క్రూర మృగము యొక్క ముద్ర గలవారికిని దాని ప్రతిమకు నమస్కారము చేయవారికిని బాధకరమైన చెడ్డ పుండు పుట్టెను. ఆ 666 అనే ముద్ర అంటే నిజంగా 6 అంకెలతో ముద్ర వేస్తారో లేకపోతే ఇప్పుడు మనకు చాలా విషయాలు తెలిసాయి, చాలా జ్ఞానం వచ్చింది కాబట్టి ఈ ముద్ర కనబడేటట్టు వేస్తారో కనబడకుండా వేస్తారో, చేతి మీద కానీ లేకపోతే నొసటి మీద కానీ వేస్తారో, అది ప్రస్తుత మరి జ్ఞాన ప్రకారం చూస్తే ఇది ఏదో ముద్ర కాదు, కానీ ఒక రకమైనటువంటి ఎలక్ట్రానిక్ సిగ్నల్స్ మన శరీరంలో వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తారని అర్థం చేసుకోవాలి. అది గతసారి మీకు చూపించాను. అవి రకరకాల విధాలుగా అవి చేయడానికి వారు అనేకమైనటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. మనుషులందరినీ కూడా గుర్తించడానికి వారు ఎక్కడున్నా వారికి ఐడెంటిటీ కార్డు అవసరం ఉండదు, వారి కార్డు పెట్టుకుని తిరగ అవసరం ఉండదు, ఒక పాస్పోర్ట్ అవసరం ఉండదు. అందరికీ ఒక లోపల ఒక ఎలక్ట్రానిక్ ముద్ర వేసేస్తే మనుషులు ఎవరు కూడా నేను వీడిని అని అబద్ధాలు చెప్పి తమ పనులు చేయకుండా ఉండడానికి గాను మరి వారు ఏం చేస్తారంటే
ఈ యొక్క ముద్రను వేస్తారు అంత్య దినాల్లో. దానికి ఇప్పుడే ప్రయోగాలు జరుగుతున్నాయి. అంతేకాదు, మీరు వింటున్నారు, మనం ఇప్పుడు ఈ యొక్క వ్యాక్సినేషన్, కరోనా గురించి వ్యాక్సినేషన్ వేసుకోవాలంటే మరి దానిలో కూడా పంపిస్తారని చెప్పారు. అది స్పష్టము కాలేదు, అయితే అవ్వలేదు. అయితే అలా కాకపోవచ్చు. అయితే ఏదో విధంగా ఆ యొక్క ముద్రను వేయబోతారు. ఆ ముద్ర వేస్తున్నారని మనుష్యులకు అందరికీ తెలుస్తుంది. ఇది మృగము యొక్క లేకపోతే అంత్యక్రీస్తు యొక్క ముద్ర అని మరి ముఖ్యంగా విశ్వాసులకు అర్థమవుతుంది. వారికి ఒక ఛాన్స్ ఉంటుంది అంటే ముద్ర వేయించుకోవాలా, వేయించుకోకూడదా. వేయించుకుంటే మాకు పరలోక రాజ్యంలో ఎటువంటి ఛాన్స్ ఉండదు. కాబట్టి వారు అది ప్రాణం పోయినా పర్వాలేదు, ముద్ర వేయించుకోమని గెలిచిన వారు ఉంటారు. మేము భరించలేము, మాకు తిండి దొరకకపోతే ఏం చేస్తాము, మందులు దొరకకపోతే ఏం చేస్తాము, ప్రాణం చేయలేకపోతే ఏం చేస్తామని ముద్ర వేయించుకునే వారు కూడా అనేకులు ఉంటారు. ఆ వారు ముద్ర వేయించుకోవటమే కాదు, ఆ యొక్క మృగానికి లేకపోతే అంత్యక్రీస్తుకు కూడా వారు ఆరాధన చేస్తారండి. అది వారు చేసే పని. అయితే ఇప్పుడు ఈ మొదట తెగులు వచ్చినప్పుడు, మొదటి దూత కృమ్మరించినప్పుడు ఏమొచ్చిందంటే ఎవరైతే ముద్ర అప్పటికే వేయించుకొని ఉన్నారో వారందరికీ కూడా బాధకరమైనటువంటి చెడ్డ పుండు పుట్టిందండి. అది విషయం. ముందుకెళ్ళిపోదాం. అంటే భరించలేనటువంటి బాధకరమైన చెడ్డ పుండు అనమాట. అంత బాధను వారు భరించుకోలేకుండా ఎలాగా ఉండాలో వారు తెలియదు. ముద్ర వేయించేసుకున్నారు, పరలోకం వెళ్ళలేరు. భూమి మీద చూస్తే ఎంతో కష్టము వారు అనుభవిస్తున్నారు. అది అలాగ నడుస్తూ ఉంటుండగా ఎంతకాలం నడుస్తూ ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం 3వ వచనానికి వెళ్దాం. 16వ అధ్యాయము 3వ వచనము. 2వ దూత తన పాత్రను సముద్రములో కృమ్మరింపగా సముద్రము పీనుగు రక్తము వంటిదాయను, అందువలన సముద్రంలో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. సముద్రం గురించి ఆలోచించినప్పుడు చాలామందికి సముద్ర తీరమున ఇళ్ళు కట్టుకొని ఉండటం అంటే చాలామందికి ఇష్టం. ముఖ్యంగా పాశ్చాత్య దేశాల్లో, ఇక్కడ మేము ఉంటున్న దుబాయ్లో కూడా మీకు సముద్రం పక్కన ఇల్లుంటే దాని యొక్క అద్దె కానీ ఒకవేళ కొనాలంటే దాని ఖరీదు కానీ చాలా ఉన్నతంగా ఉంటుంది. అంటే ప్రపంచంలో అనేక చోట్ల సముద్రాల తీరాలన పెద్ద పెద్ద భవనాలు, బిల్డింగ్స్, పెద్ద పెద్ద టవర్స్ కడుతూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా సరే. మరి ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2వ దూత పాత్రను సముద్రంలో కృమ్మరించినప్పుడు సముద్ర నీరంతా పీనుగు రక్తం అయిపోతుంది. ముందు ఎలా చక్కగా ఉండేదంటే ఎందుకు సముద్రం దగ్గర ఆ యొక్క ఇల్లు కట్టుకుంటారంటే ఆ సముద్రం యొక్క నీరు చక్కగా నీలి రంగులో చూస్తూ దాని కెరటాలు చూస్తూ ఆనందించాలి, సముద్రంలోకి వెళ్ళాలి, దాని దగ్గర ఉండాలి, ఆ సముద్రం యొక్క ఆ విస్తీర్ణతను చూస్తూ ఆనందించాలని చాలామంది దాని దగ్గర ఇల్లులు కొనుక్కుంటారు. ముఖ్యంగా సముద్రం చూసేనటువంటి ఆ బాల్కనీస్ పెట్టుకుంటారు. మరి ఇప్పుడు ఏమైందంటే ఆ యొక్క పాత్రను కుమరించినప్పుడు పీనుగు రక్తం, చక్కగా నీలి రంగులో కనపడేటువంటి సముద్రము పీనుగు రక్తం. ఇప్పుడు రక్తానికి పీనుగు రక్తానికి తేడా తెలుసుకుందాం. రక్తము చక్కగా ఎర్రగా బాగుంటుందండి. ఆ రంగు ప్రత్యేకమైనది. అదేమంటారు, రక్తవర్ణము అంటారు. రక్తవర్ణం చాలా బ్యూటిఫుల్ రెడ్ అనమాట. అన్నిటికంటే అందమైనటువంటి ఎరుపు ఏదంటే రక్తవర్ణం. అయితే పీనుగు రక్తము అలా ఎర్రగా ఉండదు. ఒక రకమైనటువంటి నలుపు, ఒక రకమైనటువంటి నీలి, లేకపోతే ఒక రకమైనటువంటి అసహ్యమైనటువంటి మరి రంగు దాంట్లో ఏర్పడుతుంది. చూడడానికి అస్సలు బాగోదు. కొంతమంది కిల్లి తినేసి ఉమ్మేస్తే కొన్ని చోట్ల మీకు కనబడుతుందే, అది ఎంతో అసహ్యమైనటువంటి రంగు. ఆ రంగు కలిగినటువంటి రక్తం అయిపోతుందని ఇక్కడ చెప్పబడింది. భయంకరమైన పరిస్థితి. సముద్రంలో జీవులన్నీ చచ్చిపోతాయి. అంటే చేపలు ఇంకా దొరకవు, మనకి అన్ని చచ్చిపోతాయి, దొరకవు. అదే దాని వాసన అక్కడ కొడుతుంది. ఎవరైతే ఎక్కువ ధనం పెట్టి మంచి మంచి ఇల్లు కొనుక్కున్నామని పెద్దోళ్ళు అనుకున్నారో వారందరూ కూడా ఎంతో బాధపడటం మొదలు పెడతారు. ఆ దినాల్లో ఒక పక్కనే పుండ్లు వచ్చాయి, ఒక పక్కనేమో పుండ్లు అంటే అది క్యాన్సర్ కావచ్చు, ఏదైనా పుండ్లు కావచ్చు. ఇప్పుడేమో భరించినటువంటి వాసనతో వారు జీవించవలసి వస్తుంది. వారి చుట్టుపట్లంతా వాసనే వాసన. ఇప్పుడు మరి 3వ దూత 4వ వచనానికి వెళ్దాం. 16వ అధ్యాయం 4వ వచనం. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారలోను కృమ్మరింపగా అవి రక్తమాయను. నదులలోను జలధారలోను కృమ్మరించినప్పుడు అవి కూడా రక్తమైపోయాయి. ముందు సముద్రంలో కృమ్మరించినప్పుడు నదుల్లోని జలధారలో రక్తము అయిపోయాయి. 5వ వచనం. అప్పుడు వర్తమాన భూతకాలంలో ఉండు పవిత్రుడా, పరిశుద్ధుల రక్తమును, ప్రవక్తల రక్తమును వారు కాచినందుకు తీర్పు తీర్చి వారికి రక్తము త్రాగనిచ్చితివి. అంటే
త్రాగడానికి నీళ్లు లేవు, త్రాగడానికి నీళ్లు లేవు. వారు తాగాలంటే ఒకవేళ దాహం వేస్తుందంటే ఇంకేమైనా సరే ఆ రక్తాన్ని తాగవలసి వస్తుందన్నమాట. వారు పరిశుద్ధులను, ప్రవక్తలను చంపి రక్తము కార్చారు కాబట్టి దేవుడు ఇటువంటి న్యాయం వారికి తీరుస్తున్నాడని అక్కడ ఇచ్చితివని ఎవరు చెప్తున్నారంటే, మళ్ళీ 6వ వచనానికి వెళ్ళిపోదాం మనం. 6వ వచనం, దీనికి వారు పాత్రులే, రక్తం త్రాగడానికి వారు పాత్రులే. నీవు ఈలాగు తీర్పు తీర్చితివి గనుక నీవు న్యాయవంతుడు అని జలముల దేవదూత చెప్పగా వింటిని. అందుకు 7వ వచనం అండి, అవును ప్రభువా దేవా సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములునై ఉన్నవని బలిపీఠము చెప్పిన వింటిని. జలముల దేవదూత ఉంది, రకరకమైనటువంటి దేవదూతలు ఉన్నారు. జలాలకి దేవదూతలు ఉన్నారు, వర్షానికి దేవదూతలు ఉంటారు, మరి రకరకాల పనులు చేయడానికి దేవుని దగ్గర అనేకమైన దేవదూతలు ఉన్నారు. జలం మీద దేవదూత మాట ఏం చెప్తాను, నీవు న్యాయవంతుడవు, ఎందుకంటే వారు నీ యొక్క పరిశుద్ధులు, నీ యొక్క ప్రవక్తల యొక్క రక్తాన్ని చిందించారు కాబట్టి రక్తం వారికి త్రాగనిస్తున్నావు. మేము మేము చక్కటి జలము, ఇదంతా పాడైపోయిందని చెప్పట్లేదు, నువ్వు చేసింది మంచిది అని దేవునితో చెప్పి ఆయన మహింపరుస్తున్నాడు. అలాగే బలిపీఠం చెప్తున్నాడు, బలిపీఠం మాట్లాడుతుంది. ఏం చెప్తుంది, నీ యొక్క తీర్పులు సత్యములను న్యాయములను ఉన్నవని బలిపీఠం చెప్పడం వింటిని అని మరి యోహాను రాస్తున్నాడు. మరి అది ఆ యొక్క 3వ దూత తన పాత్రను వేసిన జరిగిన విషయం. ఇప్పుడు 8వ వచనానికి వెళదాం మనం. 8వ వచనంలో 4వ దూత తన పాత్రను పట్టుకుని వస్తున్నాడు. 8వ వచనము, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కృమ్మరింపగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను. 9వ వచనము, కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించరు గాని ఆయన మహిమపరిచినట్లు వారు మారు మనస్సు పొందిన వారు కాదు. సూర్యునికి మనుష్యులను అగ్నితో కాల్చుటకు అధికారం ఇవ్వబడను. మీరు అందరూ ఒక మాట వింటున్నారు ఈ రోజులు, ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, ప్రపంచమంతా కూడా వేడెక్కిపోతుంది, టెంపరేచరు పెరిగిపోతుంది. దీన్ని ఎలాగైనా అరికట్టాలని ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు డబ్బున్న వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ యొక్క ఏమంటారు దాన్ని, అమెజాన్ ఓనర్, ఆయన $10 బిలియన్, ఆయన $10 బిలియన్ అందరికంటే ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేనటువంటి విరాళము, ధారాళంగా విరాళములు ఇచ్చాడు ఆయన. ముందు ఎప్పుడు ఇవ్వడం చూడలేదు ఆయన్ని. ముందు మనం బిల్ గేట్స్ ఇచ్చినట్టుగా చూస్తూ ఉండేవాళ్ళం, వినేవాళ్ళం. ఈయన $10 బిలియన్స్ ఇచ్చాడు. దీన్ని ఎందుకు ఇచ్చాడంటే ఎక్కువగా క్లైమేట్ చేంజ్ని గురించి, దాని గురించి దీన్ని వ్యయపరచాలని ఇస్తున్నాడు. వారికి అర్థం కాని విషయం ఏంటంటే, ఎలాగని ఈ యొక్క మరి ఉష్ణోగ్రత ప్రపంచమంతా ఎక్కువైపోతుంది కాబట్టి దాన్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నాడు. మనుష్యుడు తన బుద్ధిహీనతతో ప్రవర్తిస్తున్నాడు. దేవుడు ఉష్ణోగ్రతను పెంచినట్లయితే మనుషుడు ఏం తగ్గించగలడు? అయితే సహోదరులారా, ఉష్ణోగ్రత లోకానికి వస్తే అది మన మీద కూడా వస్తుంది. అయితే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఉంది. మీరు యేసుక్రీస్తును నమ్ముకొని విశ్వాసులుగా ఈ రోజుల్లో జీవిస్తున్నట్లయితే మీరు దినదినము చేయవలసిన ప్రయత్నము, లేకపోతే మీ యొక్క మనస్సు దేని మీద కేంద్రీకరించి ఉండాలంటే ప్రతిదినము కూడా ప్రభు రాకడ వచ్చి సంఘము ఎత్తబడే దినాన్ని నేను తప్పకుండా ఎత్తబడాలి. కాబట్టి ఎత్తబడినట్లుగా మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా జీవించటము నేర్చుకోవాలి. మీ యొక్క ప్రార్థన జీవితము, దేవుని వాక్యమును చదువుట, ప్రతిదినం కూడా ప్రభు రాకడ ఏ దినమైనా రావచ్చు, సంఘము ఏ దినమైనా ఎత్తబడితే మీరు ఈ ఉగ్రత దినాల్లో మీరు లోకంలో ఉండరు కాబట్టి దాని గురించి చింతించవలసిన అవసరం ఉండదు. ఈ లోకంలో తప్పకుండా ఉష్ణోగ్రత ఎక్కువ అవుతూ ఆ రోజుకెల్లా మనుషులు కాలిపోయినంతగా సూర్యుడు మరి తన కాంతిని ప్రకాశింప చేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడు. అంతేకాకుండా ఆ సమయంలో మనుషులు ఏం చేస్తారంటేనండి, వారు ఆ తెగుళ్ళ మీద అధికారం గల దేవుని ప్రార్థించి మమ్మల్ని క్షమించు దేవా అని అడగరు. ఆయనను
మహిమపరచిన వారు మారు మనస్సు పొందరు. దానికి కారణం ఏంటంటే ఒక మాట చూపిస్తాను మీకు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ యుగ సంబంధమైనటువంటి దేవత గురించి ఒక మాట రాయబడింది. 3-4 వచనాలు. మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది. మన సువార్త చెప్తున్నాం, అందరికీ ప్రత్యక్షంగా చెప్తున్నాం, ఇప్పుడున్న మనము, అప్పుడున్నటువంటి అపోస్తలు కూడా. అయితే కొంతమందికి ఇది మరుగు చేయబడింది. ఎవరికి మరుగు చేయబడిందంటే నశించుచున్న వారికి మాత్రమే మరుగు చేయబడింది. 4వ వచనం, దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండా నిమిత్తం. ఎంతో ప్రకాశవంతమైనది సువార్త స్వచ్ఛమైంది, ప్రకాశవంతమైంది. ఎవరు వినినా మారు మనస్సు పొందొచ్చు. అయితే ఇక్కడ ఏమి రాయబడిందంటే దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమ కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా, ఎవరికి నశించుచున్న వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగు చేశాను. సువార్త ఎంత ఘనముగా అయినా మనం చెబుతూ ఉండొచ్చు. అయితే ఈ లోక సంబంధమైనటువంటి దేవత, ఈ యుగ సంబంధమైన దేవత, ఈ లోకము వారికి గుడ్డితనం కలుగజేసింది. కాబట్టి దేవుని చూడటం కానీ దేవుని మాట వినటం కానీ వారు చేయరు. కాబట్టి వారి యొక్క శ్రమలకు పాలవుతూ ఉంటారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇప్పుడు మనము 5వ దూత పాత్ర ఏం తీసుకొస్తుందో చూద్దాం. ఇది 16వ అధ్యాయం 10వ వచనానికి వెళదాం. 5వ దూత తన పాత్రను ఆ క్రూర మృగము యొక్క సింహాసనం మీద కుమ్మరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను. మనుష్యులు తమకు కలిగిన వేదనను బట్టి తమ నాలుకలు కరుచుకొనుచుండిరి. 11వ వచనము, తమకు కలిగిన వేదనను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు. వీరు నశించడానికి ఏర్పరచబడిన వారు మనుషులండి. ఇక్కడ ఏం జరిగిందంటే ఎప్పుడైతే 5వ దూత వచ్చి ఆ యొక్క క్రూర మృగం యొక్క సింహాసనం మీదను రాజ్యం మీద వేయగానే మొత్తం ప్రపంచమంతా చీకటి కమ్మింది. ఈ యొక్క మాటను మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. నాకు ఎందుకు దేవుడు ఒకసారి ఈ చీకటిని కూర్చున్నట్టు ఒక దర్శనం ఇచ్చాడు. దర్శనమో స్వప్నమో నాకు గుర్తులేదు. అయితే చీకటి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఆవిరి వస్తే మనకు తగులుతుంది కదా, మన శరీరానికి మనకు తెలుస్తుంది. అయితే చీకటి మన శరీరానికి తగలదు. లేకపోతే వెలుగు కూడా మన శరీరం ఆ వేడి తప్పిస్తే శరీరం తగినట్టు తెలియదు, వేడి తెలుస్తుంది, అయితే వెలుగు మనకు తగలదు. ఈ చీకటి వచ్చినప్పుడు ఒక రకం, అంటే ఈ చీకటి ఎలాగంటే రాత్రంతా చీకటి ఉంటుంది, పొద్దున్న వెలుగు వస్తుందని చూసుకుంటాం కనీసం. ఈ చీకటి వచ్చి ఇంకా చీకటే ఉండిపోతుందండి, ఎంతకాలం ఉంటుందో తెలియదు. వారికి వెలుగు ఏ మాత్రమే ఉండదు. అంటే ఆ సమయంలో ఈ యొక్క ఎలక్ట్రిసిటీ, విద్యుత్ శక్తి కూడా ఆగిపోతుందని అర్థం. మనుషులు ఒకరినొకరు చూసుకోలేరు, ఏ విధమైనటువంటి కాంతి ఉండదు, కళ్ళు ఉన్నాయి కానీ ఏమీ కనపడదు. అది ఒక ఒత్తిడి వలె వస్తుందండి మీ చుట్టూ. నేను అది ఆ స్వప్నంలో చూసి ఎంతో బాధపడ్డాను అనమాట, ఎంతో బాధపడ్డాను. ఎందుకు దేవుడు నాకు చూపించాడు నాకు తెలియదు, కానీ ఆ చీకటి అంత భయంకరమైనది చీకటి. కొన్నిసార్లు ఎప్పుడైనా మీకు లైట్ లేకుండా మరి ఉన్నటువంటి పరిస్థితులు, ఎటువంటి లైట్ లేనటువంటి పరిస్థితులు మీరు ఉండి చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాటలు. అటువంటి చీకటి ఆ యొక్క మృగము లేకపోతే అంత్యక్రీస్తు యొక్క రాజ్యములోను ఆయన సింహాసనం మీదను మొత్తం అంతా కూడా చీకటి అయిపోతుంది. అయితే ఇవి జరుగుతున్నందుకు వీళ్ళు దేవుని దూషిస్తూ వచ్చారు. దానికి ఎందుకు కారణం? ఈ ఇహలోకపు దూత వారి కళ్ళు మూసివేసింది కాబట్టి. ఆమేన్, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు 12వ వచనానికి వెళ్దాం. 16వ అధ్యాయము 12వ వచనం. ఇక్కడ 6వ దూత తన పాత్రను తీసుకొస్తున్నాడు. 12వ వచనము, 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. ఈ మాట కొంచెం మీకు చెప్తాను. తూర్పు నుండి వచ్చు రాజులు, ఇప్పుడు యెరూషలేము ఉందండి. యెరూషలేమునకు తూర్పున్న దేశాలు, చాలా దేశాలు, అరబ్ దేశాలు కూడా తూర్పులే ఉన్నాయి. అయితే అక్కడ వచ్చి రాజులు వస్తారు. ఈ యొక్క యూఫ్రటీసు నది ఆ యొక్క టర్కీ దేశం నుండి బయలుదేరి మరి ఆ యొక్క సిరియా దేశం నుంచి, ఇరాక్ దేశం నుంచి ప్రవహిస్తూ ఇరాన్ దేశం మీదకి వచ్చి అక్కడ ఇరాన్ దేశం తర్వాత సముద్రంలో కలిసిపోతుంది.
ఇది మహానది, గొప్ప నది. అయితే తూర్పు నుండి వచ్చే రాజులు, ఆ ముందు వాక్యాల్లో మనం నేర్చుకున్నాము, 20 కోట్ల రౌతులు, గుర్రపు రౌతులు వస్తారు. 20 కోట్లు ఇంగ్లీష్లో, దాని 20 మిలియన్, 20 మిలియన్స్ వారు. 20 కోట్ల 20 మిలియన్స్ కాదు, 200 మిలియన్స్, 200 మిలియన్ వాళ్ళు వస్తారు. 200 మిలియన్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన దేశం, భారతదేశంలో ఒక దగ్గరగా 1.5 మిలియన్, లేకపోతే 15 లక్షల కాదు, 15, క్షమించండి, 10 లక్షలు ఒక మిలియన్లో లెక్క వస్తుంది కాబట్టి 15 లక్షల మంది సైన్యం అనుకున్నారు. అదే చైనా దేశానికి దగ్గరగా 20 లక్షల మంది, లేదా ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఇప్పుడు ఆ లెక్క కాకుండా అదే 20 కోట్లు సైన్యము ఎవరు పంపించగలరు అని ప్రశ్నించుకున్నట్లయితే, ఈ లోక లెక్కల ప్రకారంగా చైనా దేశం ఒక్కరే అంత సైన్యము, లేదా చైనా భారతదేశం కలిసి కూడా తూర్పున్నాయి కాబట్టి వారే పంపించగలరు. అయితే వారు ఏ మార్గం వెళ్ళాలంటే, ఇలాగూ మన దేశం నుంచి, హిమాలయాల నుంచి పాకిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ నుంచి ఇరాన్ మీదుగా, ఇరాన్ మీద నుంచి వెళ్ళిన తర్వాత అవన్నీ కలిసి ఎక్కడికి రావాలంటే, ఆ యెరూషలేము లేకపోతే ఇస్రాయెల్ దేశం దగ్గరకు రావాలంటే ఆ యూఫ్రటీస్ నది దాటాలి. అయితే ఆ సమయానికి యూఫ్రటీస్ నదిని చేయడానికి ఒక పని చేస్తున్నాడు దేవుడు. ఏం పంపిస్తున్నాడంటే, 6వ దూతను పంపించి ఆ పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపచేస్తాడు. కుమ్మరించగానే నీళ్లు ఎండిపోతాయి. అంటే ఈ యొక్క సైనికులు, ఈ యొక్క 20 కోట్ల మంది కూడా ఆ నది నుంచి దాటిపోవచ్చు అని వ్యాఖ్యానం చేసే గొప్ప జ్ఞానులు చెప్తూ ఉంటారు. అది సత్యం కావచ్చు, అది సత్యమని అనుకుందాం. కాబట్టి ఆ మార్గం ఏర్పాటు అవుతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ తర్వాత చెప్తాను దాని గురించి. హర్మెగెద్దోన్ అనేటువంటి ఆ యుద్ధము జరగాలి, దానికి తూర్పు నుండి ఎంతమంది రావాలి, కాబట్టి దానికి ముందు సిద్ధపాటు జరుగుతుంది. ముందుకు వెళ్దాం. ఇప్పుడు 13వ వచనానికి వెళ్దాం. 16వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ ఒక సీన్ మారుతుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ సమయంలోనే మరి 13వ వచనం, మరియు ఆ ఘట సర్పము నోట నుండి, సాతాను ఘట సర్పం, క్రూర మృగము నోట నుండి, క్రూర మృగమేమో అంత్యక్రీస్తు లేకపోతే క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలు వెళ్ళగా చూచి తిని, కప్పల వంటి మరి ఆ యొక్క దురాత్మలు వారి నోటి నుంచి బయలు వెళ్ళినట్లుగా మనము చూస్తున్నాం. అపవిత్రాత్మలు. 14వ వచనము, అవి సూచనలు చేయనట్టి దయ్యముల ఆత్మలే, అవి సర్వాధికారి దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలని మరి వారి యొద్దకు బయలు వెళ్ళి, ముందుకు ఇంకా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 15వ వచనము 16వ వచనము, హెబ్రీ భాషలో హర్మెగెద్దోను చోటుకు వారిని పోగు చేస్తును. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తమ వస్త్రమును కాపాడుకుని వాడు ధన్యుడు. ఇది దాని తర్వాత చెప్తాను. అయితే ఈ యొక్క వాక్యాలు ఏం నేర్చుకున్నట్టే 13వ వచనం నుంచి మనం చూసినప్పుడు అక్కడ ఘటసర్పం నోటి, ఘటసర్పం అంటే సాతాను, మరి క్రూర మృగం అంటే అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త అప్పటికే ఉన్నాడు. వీరు ముగ్గురు నోట్లోంచి కూడా దురాత్మలు వచ్చాయి. ఈ దురాత్మలు దయ్యముల ఆత్మలని అక్కడ చదువుకున్నాం మనం. అవి మరి సూచనలు చేసే దయ్యముల ఆత్మలు అంటే మనుషులను మరి వారిని ఏమంటారంటే సూచనల చేత మభ్య పెట్టేటువంటి శక్తి వారి దగ్గర ఉన్నవి. అవి మరి సర్వాధికారం, దేవుని యొక్క మహాదినము, ద డే ఆఫ్ ద లార్డ్ అంటారు ఇంగ్లీష్లో. దేవుని యొక్క మహాదినము మీకు యోవేలు ప్రవక్త రాస్తాడు, ఇంకా ఇతర ప్రవక్తలు కూడా రాస్తారు. ఆ మహాదినమున జరుగు యుద్ధము, ఆ యుద్ధము ఎక్కడ జరుగుతుంది? అది హర్మెగెద్దోను అనే స్థలంలో జరుగుతుంది. దాని గురించి వచ్చే రోజులో కొంచెం ఇంకా ఎక్కువగా నేను చెప్పబోతున్నాను. అది నేర్చుకుందాం. అక్కడ ఆ యుద్ధం ఎలా జరుగుతుంది విషయాలు నేర్చుకుందాం. వారు ఆ స్థలానికి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి రాజులను, వారి యొక్క సైన్యములను కూడా వారిని పురికొల్పి ఈ యొక్క దురాత్మను వెళ్ళి తీసుకొస్తాయి. ఇది వారి పని, దయ్యాలన్నమాట.
అక్కడ రాజులను, అక్కడ ఉన్న ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్స్ వారిని మాట్లాడి వారికి ఏం చేస్తారు, మన యుద్ధానికి వెళ్ళాలి, ఈ యెరూషలేం మీదకి, ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళాలి, అక్కడ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అంత్యక్రీస్తుతో మనం కలుసుకుని అక్కడ దేవుని యొక్క మరి ఆ యొక్క సైన్యాలతో మనం యుద్ధం చేయాలని పురికొల్పి తీసుకొని వస్తాడు ఈ దురాత్మలు. అప్పుడు ఒక మాట అక్కడ ఏం రాబడిందంటే, తర్వాత ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించున్నందున జనులు తన దిశమలను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రమును కాపాడుకొనివాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ మాట ఇక్కడే రాయబడలేదు, ఈ యొక్క ప్రకటన గ్రంథంలో రాయబడలేదు. ముందు కూడా ఇంకో చోట ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో రాయబడింది. ఒకసారి 3వ అధ్యాయము 3వ వచనం చదువుతాను చూడండి. నీవు ఎలాగో ఉపదేశం పొందితువో, ఎలాగో వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడి నీ మీదకి వచ్చేది నీకు తెలియదు అని అక్కడ ఆ సంఘానికి చెప్పబడింది. మనకు కూడా అదే మాట చెప్పబడింది. యేసుక్రీస్తు చెప్పాడు, దొంగ వలె వస్తాను మీకు తెలియదు కాబట్టి జాగ్రత్తగా ఉండి మెలకుగా ఉండి నా రాక కొరకు మీరు చూడాలని మరి యేసుప్రభువుతో మాట్లాడి ఉన్నారు. అదే మాట తెస్సలోనికలు మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో కూడా కనబడుతుంది. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినం వచ్చని మీకు బాగుగా తెలియను. మీకు బాగా తెలియంటే ముందే చెప్పాడు, యేసుక్రీస్తు చెప్పాడు కాబట్టి మీకు అందరికీ తెలుసునని అక్కడ పరిశుద్ధుడైన పౌలు రాస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ దినము అంటే సంఘం ఎత్తబడే దినము కూడా మనకు తెలియని దినంలో వస్తుంది. మనుషులు డేట్లు ఇవ్వచ్చు, సంవత్సరాలు చెప్పవచ్చు, వాటిని వినొద్దు. మీరు ప్రతి దినం కూడా సిద్ధంగా ఉండాలని మీకు అందరికీ కూడా నేను ప్రాధేయపడుతూ ప్రేమతో చెప్తున్నానంటే ఆ దినంకు మనం ఉండకూడదు, మనం సిద్ధపడి ఉండాలి. మన అసామస్యగా ఉంటే విడిచిపెట్టబడితే తప్పకుండా ముద్ర వేయించుకోవాలని బలవంత పెట్టబడదాం. వేయించుకుంటే మనకు పరలోకము మనకు దక్కదు. ఇప్పుడు ఆఖరుగా మరి 7వ దూత పాత్ర చూద్దాం. 16వ అధ్యాయం 17వ వచనము. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కృమ్మరింపగా సమాప్తమైనదని చెప్పు ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చెను. హల్లెలూయా. ఇది సమాప్తమైన మాట అనగానే ఇంకో మాట గుర్తుకొస్తుంది మనకి. యేసు ప్రభువారు శిలువ మీద మరి 7 మాటలు పలికినప్పుడు దాంట్లో ఆఖరికి వచ్చి ఏమంటారంటే సమాప్తమైంది. యేసుక్రీస్తు భూమి మీద చేయవలసిన పని ఆయన శిలువ మీద చేసి అది సంపూర్తి చేసి సమాప్తమని చెప్పాడు. ఇక్కడ దేవుని యొక్క ఉగ్రత, మనుష్యులు చేసిన పాపములు, వారు చేసిన దుష్క్రియలను బట్టి మరి భూమి మీద ఉన్నటువంటి ఆ మనుషులను ఆయన తన ఉగ్రత చేత శిక్షించి అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది, ఇంకా ఇటువంటి ఏమి రావు అని మామూలుగా అక్కడ చెప్పడం జరిగింది, సమాప్తమైందని. దాని తర్వాత మనము 16వ అధ్యాయం 18వ వచనానికి వెళ్దాం. అప్పుడు ఏం జరిగిందంటే ఆ మాట చెప్పగానే మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను, పెద్ద భూకంపము కలిగెను. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలుగలేదు, అది అంత గొప్పదే. 19వ వచనం. ప్రసిద్ధమైన మహాపట్టణము, నేను మీ యొక్క స్లైడ్లో బబులోను రాస్తాను, అక్కడ రాయబడలేదు, బైబిల్లో ఉన్నది, అది దాన్ని చెప్తాను. 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయిను, తన తీక్షణమైన ఉగ్రతయను మద్యము గల పాత్రను మహాబబులోనుకు ఇవ్వలని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. హల్లెలూయా. ఇక్కడ పెద్ద మెరుపులు, భూకంపాలు, పెద్దగా మరి ఉరుములు, ధ్వనులు ఎంతో జరిగే ఈ యొక్క ఆ 7వ పాత్ర వేసి సమాప్తమైంది అని చెప్పబడిన తరువాత అయితే అప్పుడు జరిగినటువంటి ఆ భూకంపం మరి ఎప్పుడు కూడా జరగలేదు. ప్రసిద్ధమైన మహాపట్టణం, సాధారణంగా యెరూషలేం అనుకుంటాం, అయితే ఈ ప్రసిద్ధమైన మహాపట్టణం అప్పుడు బబులోను ఉంటుందన్నమాట. ఎందుకంటే అక్కడే ప్రపంచ వ్యాపారాలన్నీ జరుగుతాయి. తర్వాత వచ్చే రోజుల్లో 2 రకములైనటువంటి అదే 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో 2 రకాల బబులోను పట్టణాల గురించి మీతో మాట్లాడతాను. మత సంబంధమైన బబులోను పట్టణము, వ్యాపార సంబంధమైన బబులోను పట్టణాల గురించి మీతో మాట్లాడబోచున్నాను. అవి కూడా మీరు నేర్చుకుందరు. కానీ అయితే ఈ యొక్క వ్యాపార సంబంధం బబులోను పట్టణము 3 భాగములాయను, 3 ముక్కలైపోయింది.
అయిపోయింది. అప్పుడు అన్యజనుల పట్టలు కూలిపోయాయి. తీక్షణమైన ఉద్గ్రతమైన మద్యం గల పాత్రను మహాబబులోనికి ఇవ్వాలని దాని దేవుని సముఖము జ్ఞాపకం చేశారు. ఎందుకంటే ఈ బబులోను అనే వ్యాపారమే మనుషులను పడగొట్టింది, చెడగొట్టిందండి. లోకం ఈ ధనాపేక్ష మనుషులను పాడు చేస్తుంది. ఇప్పుడు కూడా ధనాపేక్ష ఉన్న జరిగే కార్యాలు, ఇప్పుడు జరిగే యొక్క కరోనా వైరస్ కానీ, దానికి చేసే మందులు కానీ, వాటికి సంబంధించిన కంపెనీలు కానీ చూస్తే కొంతమంది ఉన్నతంగా ఉన్నటువంటి ధనవంతులు వీటన్ని జరిగిస్తున్నారని చాలా ప్రత్యక్షంగా తెలుస్తూ ఉందండి. అది వచ్చే రోజులు ఇంకా చాలా స్పష్టమవుతుంది. మనం నేర్చుకుందాం వచ్చే రోజుల్లో. ఆ రోజులో ఉండకూడదు మనం, అయితే చూద్దాం, ఎంతవరకు చూస్తామో చూద్దాం వాటిని. ఇప్పుడు ఆఖరుగా 16వ అధ్యాయం 20వ వచనానికి వెళ్ళిపోదాం. ప్రతి ద్వీపము పారిపోయాను. ఎప్పుడు ఆ యొక్క భూకంపం వచ్చినప్పుడు పర్వతములు కనబడకపోయాను. పర్వతాలు పెద్ద పెద్ద పర్వతాలు కనబడకుండా మాయమైపోయాయి. 21వ వచనము, 5 మనుగుల బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి మరి మనుష్యుల మీద పడెను. 5 మనుగులంటే 20 కిలోలు గల వడగండ్లు మనం ఎప్పుడైనా చూస్తే మన చేతికి ఎంతో మరీ చిన్నగా ఉంటాయి, కొంచెం పెద్దగా ఉండొచ్చు, అంతకి పెద్ద ఇంత వస్తా, అంతకంటే పెద్దవి కనబడవు ఎక్కడ కూడా. అటువంటివి 5 మనుగులు అంటే బహుశా ఇంత పెద్ద పెద్ద వడగండ్లు అంటే నా చేతికి కనబడట్లేదు, ఇంకా పెద్దవి పెద్ద పెద్ద వడగండ్లు ఆకాశం నుంచి మనుషుల మీద పడగా అప్పుడు అది వడగండ్ల దెబ్బ మిక్కిలి గొప్ప అయినందున మనుష్యులు ఆ దెబ్బను బట్టి దేవుని దూషించిరి అని చెప్పబడిందండి. 7 పాత్రల ఉగ్రత కూడా సంపూర్తి అయిపోయింది. ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయి? మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు. క్రీస్తు విరోధి యొక్క మరి ఆ 2.5 భాగమైనటువంటి 3.5 సంవత్సరాల్లో ఈ 7 తెగుళ్ళు వస్తాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు జరుగుతాయి. మీకు ముందు పాఠాల్లో చెప్పినటువంటి ఆ యొక్క ద్రాక్ష తొట్టిలో మరి ద్రాక్ష పండు త్రొక్కటము అవన్నీ కూడా దీనికి ముందు జరిగిపోయిన తర్వాత జరుగుతాయి. అవి హర్మగిద్దోను యుద్ధము జరిగినప్పుడు జరిగే విషయాలు. అయితే ఎలాగూ జరుగుతాయి వాటి యొక్క డిస్క్రిప్షన్, వారి యొక్క వర్ణన మాత్రము మనము 14వ అధ్యాయంలో నేర్చుకోవటం జరిగింది. ఇవన్నీ కూడా తర్వాత, దీని తర్వాత బబులోను, 2 రకాల బబులోను గురించి చెప్పబడుతుంది. అది మత సంబంధం బబులోను, వాణిజ్య సంబంధమైన బబులోను గురించి. దాని తర్వాత అంత్య విషయాలు మనం నేర్చుకుంటాం ఇంకా కొన్ని. అయితే ఇవన్నీ కూడా ఒకటి జరుగుతాయి. అయితే ఈ యొక్క 7 పాత్రల తెగుళ్ళు అయిపోతుంది. దేవుని యొక్క మరి ఉగ్రత అయిపోయిందని చెప్పబడింది. ఇది ఆఖరు వరకు జరిగే విషయం అన్నమాట. అయితే ఇంకా మధ్యన జరగవలసిన కొన్ని విషయాలు 16, 17, 18 అధ్యాయాల్లో కూడా నేర్చుకొనబోతున్నాం. ఇప్పటివరకు మీరు విన్నారు. మరి ఇదిగో 15, 16 అధ్యాయాలు సంపూర్తి అయ్యాయి. మనం ముగించుకుందాం. ఈ విన్న మాటలు మర్చిపోద్దండి. యేసు ప్రభు రాకడకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ 7 పాత్రల కష్టము ఎవరు భరించలేరు. విలువబడ్డవారు ఒకవేళ ఆ ముద్ర వేయించుకోకుండా ఉంటే మాత్రము వారిని ఉండనివారు. ఒకవేళ వేయించుకుంటే వారు తప్పకుండా ఈ యొక్క కష్టాలు పడవలసిందే. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ప్రకటన గ్రంథ వ్యాఖ్యానంలో పాల్పొందిన మీరందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థనతో ముగించుకుందాం. సమస్త మహిమకు ఘనత కోరుకున్న మా తండ్రి, మరొకసారి మీ యొక్క వాక్యము నేర్చుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. మీ యొక్క ఉగ్రత లోకం మీదకు రాబోతుంది, మాకు అది చెప్పుచున్నారు ప్రభా. మేము ఆ ఉగ్రత దినాలు ఉండకూడదు కాబట్టి మేము సిద్ధంగా ఉండాలి. సంఘము ఎత్తబడేట సిద్ధంగా ఉన్నట్లయితే ఆ ఉగ్రతను మేము చూడవలసిన అవసరం ఉండదని మాకు నేర్పిస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నేర్చుకున్న వాక్యం విని నీ బిడ్డలు మారు మనస్సు పొందినట్లుగా, ఎవరు ఇంకా పాపంలో జీవిస్తున్నారు వారు పాప జీవితాన్ని విడిచిపెట్టి తమ జీవితానికి సమర్పించుకున్నట్లుగా వారిని పురుకొల్పమని పరిశుద్ధాత్మతో వారితో తాకుమని మాట్లాడుచున్నాను తండ్రి. కృప చూపించండి. ఎన్నిసార్లు చెప్పినను వినకుండా తమ ఇష్టం వచ్చినట్లు జీవించేవారు చాలామంది ఉన్నారు. వాక్యం చెప్తే అటువంటి వారు హఠాత్తుగా నాశనం అయిపోతారని ప్రభా, అట్లా కాకుండా నీ బిడ్డలను కనికరించి వారి విన్న మాటలను బట్టి మారు మనస్సు పొంది నీ తట్టు తిరిగినట్లుగా ఒక్కొక్కరు మీరు దర్శించాలని, మీరు కృప చూపించాలని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క నిరంతర శ్వాసము మనందరికీ, ఆయన బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వచ్చేసారి
మనము 17వ అధ్యాయము మరి ధ్యానం చేసుకుందాం. అందరూ సిద్ధపడి ఉండండి. దేవుడు దీవించును గాక.